భక్తులారా, ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వంలో ఉన్నాం. ప్రథమాశ్వాసంలో నిన్న మనం 97వ పద్యం వరకు చదువుకున్నాం. వాళ్ళ 98వ పద్యం నుండి ప్రారంభం చేద్దాం. భరత వంశోత్తమ పౌరజనంబులు తమ మాటలుగా భవత్ సన్నిధానమున నన్ను ఉపన్యాసమనరింపబంచిన అట్టి భాషణములు ఏకాగ్ర బుద్ధిని అవధరింపుము. మీ మహాన్వయంబున మహీ విభులయందు ఒప్పమి వెదకి అయిన గానము మము మీరు కన్నట్టి ప్రజలను ఎట్లట్ల రక్షించి తిరి ఆదరమున వినుము. దుర్యోధనుడు చేసిన అనర్హమొక్కటియు లేదు. నిన్ను త్రిలోకోత్తముండు సత్యవతి కొడుకు ఏమని సమ్మతించి పంచే దానిని చేయుము పరమనియతి. ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజు యొక్క అనుమతి బడసిన తర్వాత ఆశ్రమవాసానికి వెళ్ళటానికి ధర్మరాజు అనుమతి, ఆ తర్వాత వ్యాసుల వారి అనుమతి కూడా తీసుకున్న తర్వాత ప్రజలందరినీ సమావేశపరిచాడు. సభ తీర్చిదిద్దాడు. ఆ సభలో వాళ్ళందరినీ కూడా అన్ని కులాల వాళ్ళని పిలిచాడు. అలా రాసింది భారతంలో. క్షత్రియుల్ని, విప్రుల్ని, బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, తర్వాత వైశ్యుల్ని, శూద్రుల్ని, ఆ పౌరజన ప్రముఖులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళ యొక్క అనుమతిని కూడా కోరాడు. ఎందుకంటే ఈయన్నే మహారాజుగా చేసుకొని పరిపాలిస్తున్నాడు ధర్మరాజు కూడా. ధర్మరాజా, నీకు అప్పగించేస్తాను బాధ్యతలు, నువ్వు స్వీకరించు, నాకు అనుమతి ఇవ్వు అని అంటే ఆయన ఎంతో కష్టంగా ఒప్పుకున్నాడు. అది కూడా వ్యాసులు వారు చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. ఆయనకి అనుమతి ఇవ్వు, ఆయన వెళ్ళని. నిజానికి వనవాసానికి వెళ్ళాల్సిన టైంలో ఆ రోజుల్లో తప్పనిసరిగా వెళ్ళాలి. దానివల్ల ప్రయోజనం శూన్యం ఉండి, ఒకవేళ ముసలితనం వచ్చిన తర్వాత పరిపాలించలేడు, బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేడు. ఏ చెవుడు వస్తుంది, ఏదో వస్తుంది, ఒకటి చెప్తే ఓడు అనుకుంటాడు, ప్రజలు సభలో ఒకటి చెప్పాడు అనుకో ఈయన ఒకటి అనుకుంటాడు. ఇటువంటివన్నీ కష్టాలు ఉన్నాయి. అందుకోసమే హాయిగా వాళ్ళు అడవులకు వెళ్ళి భగవంతుడి యొక్క స్మరణలో ఏ తిండి తిప్పలు కూడా లేకుండా అక్కడ దొరికే ఏ ఫలమూలాదులు తిని అట్లా దేవుడి మీదనే దృష్టిని పెట్టి పరమాత్మ దగ్గరికి చేరటానికి ఆ వానప్రస్థాశ్రమం చాలా బాగా పనికొస్తుంది. దానికోసం ఆ రోజుల్లో రాజులు, అది నిజమైన ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క అనుమతి కూడా తీసుకొనే వెళ్ళాలట రాజులు. అందుకోసం పుర ప్రముఖులందరినీ కూడా సమావేశపరిచాడు. వాళ్ళల్లో వాళ్ళు ఒకరిని నియమించుకున్నారు. శంభు అనే ఒక బ్రాహ్మణుణ్ణి. ఆయన మా తరఫున నువ్వు మాట్లాడు అన్నారు. ఆ శంభు అనేవాడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం చదువుకున్న 2 పద్యాలు కూడా. ఆయన అంటాడు, మహానుభావ, అందరు కలిపి నీ సన్నిధానంలో వాళ్ళ అభిప్రాయాలు నన్ను చెప్పమన్నారు. వాళ్ళు ఏమని చెప్పమన్నారంటే, మీలో వెతకటానికి కూడా ఒక్క పొరపాటు కూడా మీరు చేయలేదు. మీరే కాదు, దుర్యోధనుడు చేసిన అనర్హమైన పని కూడా ఒక్కటి లేదని చెప్తున్నాడు వీడు. చూడండి. కాబట్టి త్రిలోకోత్తరుడైన సత్యవతి కుమారుడు ఉన్నాడే వ్యాసుల వారు, ఆయన ఎలా చెప్తే అలా చేయండి మీరు. ఆయన ఆల్రెడీ అనుమతించాడు కదా, చేయండి అంటూ ఇంకా ఆటల్లెటబడగా మమ్మును విడిచితి గురువైన శోక వేదన ఏమింకుడిపి కొనున్నప్పటికీ తోడ్పడు నీదగు సద్గుణములు బంధువులు ఓలే. ఎంత కమ్మడి పద్యం. ఏమంటాయంటే, మమ్ము విడిచి మీరు పోతున్నారు, ఆ శోకం మమ్మల్ని వదలదు, ఆ వేదన. కానీ మీ సద్గుణాలు ఉన్నాయే, ఆ సద్గుణాలు మమ్మల్ని ఎప్పుడు బంధువుల్లాగా కాపాడుతూ ఉంటాయి మమ్మల్ని. ఇది ధాత్రి శంతనుడు విచిత్ర వీర్యుడు పాండురాజు ఎట్టులట్ల రాజరాజు ప్రజకు సంతసముగా పాలించే. వాడి మనసుకి అవతల ధృతరాష్ట్రుడు క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది భారతంలోనే. అంటే మనిషి అనేవాడు వాళ్ళలో ఉన్న ఆ త్రిగుణాలు కూడా
ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటాయి. ఒక్కోసారి సత్వగుణం ఉంటుంది, ఒక్కోసారి రాజసిక గుణం ఉంటుంది, ఒక్కోసారి తమో గుణం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో ఉంటాయి, మనలో ఉంటాయి, ఆయనలో కూడా ఉన్నాయి. అయితే ఆయన దుర్మార్గుడు మాత్రం కాదు. చెప్పాల్సిన టైంలో మంచి నీతే చెప్పాడు సభలో కూడా ద్రౌపదికి. మళ్ళీ అన్నీ నీకేం కావాలో కోరుకమ్మా, నువ్వు మంచిదానివి అంటే తన భర్తల్ని వాళ్ళని కోరుకొని మళ్ళీ తన రాజ్యాన్ని తను సంపాదించుకుంటుంది. ఓడిపోయిన రాజ్యాన్ని, ధర్మరాజు ఓడిపోయిన రాజ్యాన్ని ద్రౌపదికి వరం ఇచ్చి నీకేం కావాలో కోరుకో, మా వాళ్ళు దుర్మార్గులు అని సభలో చెప్తాడు. కాబట్టి వెతికినా కూడా దొరకదన్నది శంభు చెప్పింది కరెక్టే. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, అతను ఈ ధాత్రిని శంతనుడు ఎలాగైతే పరిపాలించాడో, విచిత్ర వీరుడు ఎలా అయితే పరిపాలించాడో, ఆయన కొడుకు పాండురాజు ఎలా అయితే పరిపాలించాడో, రాజరాజు కూడా అదే విధంగా పరిపాలించాడు. రాజరాజు అంటే ఎవరు? దుర్యోధనుడు. చూడండి, ప్రజలకి ఏమీ అసంతృప్తి లేదు వాడి పాలనలో. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. వాళ్ళు దయాదులు కొట్టుకున్నారు, అది వేరే విషయం. రాజులు కొట్లాడుకున్నారు, వేరే విషయం. వేరే కులాల వాళ్ళ జోలికి పోలా, వాళ్ళేం కష్టాలు అనుభవించినట్లుగా కనపట్టల్లా. దీన్ని బట్టి రాజరాజు కూడా అంత నీతిగానే పరిపాలించాడు. మమ్మల్ని కన్నబిడ్డల్లాగా పాలించాడు. అతని ఎందు ఏమీ లేదు నాయన, నీ యందు అతని యందు కలదే ఏమీ లేదు పొరపాటు, అదిపా ఎగ్గు ఏమి లేదు. భీష్మ ద్రోణ కృప ద్రౌణి కర్ణ. ద్రౌణి అంటే ద్రోణుడు కొడుకు, అశ్వత్థామ అని అర్థం. ద్రౌణి అంటే భీష్మ ద్రోణ కృప ద్రౌణి కర్ణ కృతవర్మ శల్యులు ఒక దిక్కును, భీమార్జునుల సహదేవ ద్రుపద విరాట సాత్యకులు ఒక్క దశయు. ఈ ముఖ్యమైన యోధులు కౌరవ పాండవుల్లో ఈ యుద్ధం జరిగినప్పుడు. కౌరవులు అనకూడదు, ధార్తరాష్ట్రులు అనాలి. నిన్న మీకు చెప్పాను కదా, కురువంశం అంటే వీళ్ళు కూడా వస్తారు. అసలు నిజానికి అదేదో వాడుకలో కౌరవులు పాండవులు అని పడింది, కానీ ధార్తరాష్ట్రులు పాండవులు అనాలి. ఆ ధార్తరాష్ట్రుల వైపు ఎవరెవరు గొప్ప యోధులు? భీష్మ ద్రోణ కృప ద్రౌణి కర్ణ కృతవర్మ శల్యులు ఒక్క దిక్కు. ఈ కృతవర్మ అనేవాడు అసలు యాదవుల్లో వాడు, యాదవుల సేనాపతి కృతవర్మ. తెలుసా అండి? కృష్ణుడు పంచుతాడు కదా, పంపకంలో ఇటు వెళ్ళిపోయాడు, ఇటువైపు ఎవరు దుర్యోధనుడు వైపు వెళ్ళిపోయాడు. కృష్ణుడు దగ్గరికి ఇద్దరు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అర్జునుడు ఏం కావాలో కోరుకో అంటే, నువ్వు ఒక్కడివి చాలంటాడు అర్జునుడు. నేను ఒక్కడిని ఇటువైపు, నా సేనంతా అటువైపు అంటే సేనాధిపతితో సహా యాదవులందరూ ఇటువైపులో వచ్చేస్తారనమాట. అందుకోసం ఈ కృతవర్మ ఇటు వచ్చాడు. కృతవర్మ కూడా ఈ దుర్యోధనుడి వైపు, తర్వాతనేమో ఈ భీమార్జున నకుల సహదేవ ద్రుపద విరాట సాత్యకి ఒకవైపు అయి విధి ప్రేరణంబున బ్రహ్మరాత. ఇందాక చెప్పాను కదా నేను, ఆ బ్రహ్మరాత ఆల్రెడీ రాసి పంపిస్తాడు. దానివల్ల పోరిరి అంటే దానివల్ల పోట్లాడుకున్నారు, యుద్ధం జరిగింది. అంతేగాని వారి వలన అఖిల క్షత్రియ సంక్షేమం ఆవహిల్లే. అది ఒక్క దుర్యోధన చేతన అయ్యనట్లుగాక రణంబు రాజులకు ఉత్తమ ధర్మము కాదే. ఒక దుర్యోధన వల్ల జరిగింది కాదు, అది బ్రహ్మరాత అట్లా ఉంది, అలా జరిగింది. అందరు కలిస్తేనే అయింది యుద్ధం, ఒకటి వల్ల ఇంకా అలా. ధర్మరాజు కూడా ఆ మాట అంటాడు, వాడు ఎంత ఎగ్గు చేసినా నేను సహించి ఉంటే పోయేది, అనవసరంగా ఈ యుద్ధం చేసి కోట్ల మంది ప్రాణాలని తీసుకున్నాను అని ఎంతో దుఃఖిస్తాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టడానికి శాంతి పర్వం వేల కొలది పద్యాలు మనం చదువుకున్నాం. భీష్ముల వారు, వ్యాసుల వారు, కృష్ణుడు ఇంతమంది చెప్పిన తర్వాత కానీ ఆయన దుఃఖం తీరలా. మరి అటువంటి చెప్తున్నాడు, అది ఉత్తమ ధర్మం కాదే. రణం అనేది చేయడం ఉత్తమ ధర్మం ఎవరికి? రాజులకి కాదే. అందుల మరణంబును సుగతికరణ కళ్యంబు. యుద్ధం చేస్తూ చచ్చిపోతే సుగతి పొందుతారు, మంచి గతి పొందుతారు, అందులో అనుమానమే లేదు. నీ సుతుండు అంటే యుద్ధంలో చచ్చిన వాడు స్వర్గానికి వెళ్తాడని ఎప్పటి నుంచో అది, ఇప్పటికి కూడా మన మతంలో కాదు అన్ని మతాల్లో కూడా అదే ఉంది. నీ సుతుండు సహాయులను తానును పుణ్యలోక సౌఖ్యమునం పొందిన ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడయా నీ కొడుకు పుణ్యలోకాలకి. ఎంత ఎవరు చెప్తున్నారు? ప్రజల తరపున శంభు అనే
బ్రాహ్మణుడు చెప్తున్నాడు. వాళ్ళందరూ చెప్పిన వాక్యాలు నీకు చెప్తున్నాను నేను. వాళ్ళందరూ చెవిలో చెప్పారు నాకు నీకు చెప్పమని, అవి చెప్తున్నాను నేను. నీ సుతుండు సహాయులు తానును పుణ్యలోక సౌఖ్యమును పొంది ఉన్నవా ధర్మాచరణశాలివగు నీకును సుగతి ప్రాప్తి సులభంబయగు. బ్రాహ్మణుడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అలానే నీకు కూడా సుగతి కలగబోతుంది నాయన, నీకు కూడా మంచి గతి లభిస్తుంది. ఇట మీదటికి మా భాగ్యమునం చేసి పరమ కృపాభరితులైన పాండవులు మాకు రక్షకులు కాబడిస్తుంది. మాకు ఆకర్ణింపు నీ దయ వల్ల మాకు మంచి రాజుల్ని ఇచ్చి వెళ్తున్నావు పాండవుల్ని. ఇంకా వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. ఆ సంగతి కూడా చెప్తాను. వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.